హనుమంతు ముదిరాజును కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనము ఇక్కడ చూసుకోవచ్చు. బలవంతంగా వాళ్ళందరినీ కూడా పోలీస్ వ్యాన్లలో ఎక్కిస్తున్నారు. పోలీస్ స్టేషన్కి తరలిస్తున్న నాయకులు కూడా మేము పోలీస్ స్టేషన్లలో కూడా మేము నిరాదీక్ష కొనసాగిస్తామని చెప్పేసి కూడా నాయకులు చెప్తా ఉన్నారు. అయితే చూడాలి మరి ఆ ప్రభుత్వం ఎట్లాంటి కక్షపూరిత చర్యలు తీసుకోకుండా ఆర్టీసీ కార్మికుల పైన కూడా దయ చూపాలని చెప్తా ఉన్నారు. అయితే ప్రభుత్వం పలు సంక్షేమ కార్మికులకు ఇస్తున్న డబ్బులలో మాకు కూడా కొంచెం కేటాయించాలని చెప్పేసి కూడా ఆర్టీసీ నాయకులు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొన్న సమ్మె చేసిన తర్వాత కూడా చర్చలలో కూడా జూన్ 2 నాడు మీకు విలీనం చేస్తామని అపాయింటెడ్ డేట్ ఇస్తామని చెప్పేసి కూడా సీఎం హామీ ఇచ్చి కూడా ఇప్పటివరకు కూడా దాన్ని నెరవేర్చలేదు. అదే మేము ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నది అంటే అపాయింట్మెంట్ డేట్ మాకు ఇవ్వాలని పెట్టినాము. ఆ రోజు కమిటీలు వేసినప్పుడు కానీ అధికారులతో కూర్చున్నప్పుడు కానీ ప్రతి యూనియన్కు అడిగారు. ఏమని అడిగారు, మీకు విలీనం కావాలన్నా లేదా ఎలక్షన్ కావాలంటే ప్రతి కూడా అన్ని యూనియన్లు ఏమన్నాయి, మాకు విలీనమే కావాలని అందరు లెటర్ రాసి ఇచ్చారు. విలీనం కావాలన్నప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టి విలీనం చేయకుండా ఇది కాలయాపన చేస్తుంది, టైం కొరకు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము ముఖ్యంగా ఏంటంటే మాకు ఎలక్షన్లు వద్దు, ఎలక్షన్లు ఎవరికి ఇష్టం లేదు, ఎలక్షన్ ఇష్టం లేదు మీరు ఎందుకు పెడుతున్నారు, ఎలక్షన్లు అవసరం లేదు, విలీనమే కావాలి. కాబట్టి మాకు విలీనం డేట్ మీరు ప్రకటించి మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీని మీరు నెరవేర్చుకోవాలని మన ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం.